తమిళనాడులో టీవీకి అధినేత విజయ్ ప్రపంచం సృష్టించారు. పోటీ చేసిన 2 స్థానాల్లో ఆయన గెలుపొందారు. తిరుచి ఈస్ట్ లో తొలుత వెనుకబడిన చివరికి విజయం సాధించారు. ఇక పెరంబూర్ తిరుచి ఈస్ట్ లో విజయ్ గెలిచారు. ఇక తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్ తిరుచి ఈస్ట్ లో విజయ్ 2 స్థానాల్లో కూడా పోటీ చేశారు. సో టీవీకి చీఫ్ విజయ్ ఘన విజయాన్ని సాధించారు. పెరంబూర్ నుంచి గెలిచారు. సో తిరుచి ఈస్ట్ లో కూడా ఆయన ఆధిక్యంలోనే కొనసాగుతూ ఉన్నారు. సో డిఎంకే అభ్యర్థి ఆర్డే శేఖర్ పై 40,000 ఓట్ల తేడాతో కూడా విజయ్ ప్రపంచం సృష్టించారు. విజయ్ గెలిచారు. ఇప్పటివరకు కూడా టీవీకే పార్టీ 109 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తంగా చూస్తున్నాము తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్ అండ్ తిరుచి ఈస్ట్ లో కూడా విజయ్ గెలుపొందారు. డిఎంకే అభ్యర్థి ఆర్డి శేఖర్ పై 40,000 ఓట్ల తేడాతో కూడా విజయ్ గెలిచారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రపంచం సృష్టించారు. మొత్తంగా కూడా చూస్తున్న విజయ్ 2 స్థానాల్లో కూడా అటు పెరంబూర్ తిరుచి ఈస్ట్ లో 2 స్థానాల్లో కూడా విజయ్ పోటీ చేశారు. చివరకు విజయ్ ఘన విజయాన్ని సాధించారు. డిఎంకే అభ్యర్థి ఆర్డే శేఖర్ పై 40,000 ఓట్ల తేడాతో కూడా విజయ్ గెలుపొందారు. అది తిరుచి ఈస్ట్ లో కూడా విజయ్ ప్రపంచం సృష్టించారు. అక్కడ కూడా గెలుపొందారు. రైట్, మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఇప్పటికే చూస్తున్నాం మనం టీవీకే విజయ్ ప్రపంచం సృష్టిస్తూ ఉన్నారు. 109 ఆధిక్యం దిశగా కూడా వెళుతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా విజయ్ గెలుపుకు సంబంధించి పెరంబూర్ లో కూడా ఆయన 40,000 ఓట్ల తేడాతో డిఎంకే అధినేత ఆర్డి శేఖర్ పై కూడా గెలుపొందినట్టు కూడా తెలుస్తోంది. సో ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఎంబిందు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా దూసుకు వెళ్తున్నటువంటి టీవీకే పార్టీ విజయ్ పార్టీకి సంబంధించి ఆయన 2 స్థానాల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే గతంలో ఎవరైతే చాలా మంది ఆయన అవమానకరంగా మాట్లాడారు, కనీసం ఎక్కడా కూడా గెలవలేడు, ఆయన ఒక రాజకీయ సిద్ధాంతం లేకుండా ఆయన పార్టీ పెట్టారు అంటూ కూడా మాట్లాడినటువంటి వాళ్ళ నోరులు మూయించే రకంగా ఇవాళ రెండు స్థానాలనుగా భారీ స్థాయిలో ఆయన మెజార్టీ రావడం, గెలవడంతో పాటు మిగిలిన స్థానాల్లో కూడా దాదాపుగా 109 స్థానాల్లో ఆయన అభ్యర్థులకు సంబంధించి కూడా అత్యంత భారీగా గెలవబోతున్నారు. అయితే దానికి సంబంధించి ఇంకా కూడా కొనసాగుతుంది. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమే ఇది. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎన్నో రకాలుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో డిఎంకే 2 పార్టీలు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. కానీ అవన్నీ తట్టుకుని ఇంట్లో పోరు బయట పోరు ఇన్ని రకాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని దాని తర్వాత ఇవాళ పార్టీని ముందుకు తీసుకొచ్చి 2 స్థానాల్లో కూడా అత్యంత భారీ మెజార్టీతో గెలవడంతో పాటు ఉన్నటువంటి దాదాపుగా 110 వరకు 109 వరకు ప్రస్తుతానికి లీడ్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా గెలిచి ప్రభుత్వాన్ని అంటే రేపు ఎల్లుండో 2-3 రోజుల్లోనే దానికి సంబంధించి కూడా ముహూర్తం ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే మరి కాసేపట్లో ప్రస్తుతానికి ఆయన నివాసంలోనే ఉన్నారు ఇక్కడ చెన్నైలో. మరి కాసేపట్లో ఒక 10-15 నిమిషాల్లో ఇంటి నుంచి కూడా బయటకు వెళ్ళబోతున్నారు. రిసార్ట్ కి వెళ్లి అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోనూ మాట్లాడతారు. అదేవిధంగానే డిక్లరేషన్ కూడా ఎన్నికల అధికారుల నుంచి కూడా ఆయన 2 స్థానాల్లో కైవసం గెలిచారు కాబట్టి ఆ డిక్లరేషన్ కూడా తీసుకుంటారు. దాని తర్వాత కీలకమైనటువంటి పార్టీ నేతలతో కూడా ఆయన మాట్లాడుతారు. అయితే కాసేపటి క్రితమే ఆయన ఇంటి వద్దకు అంటే ఆమె నటి త్రిషాతో పాటు మరికొంతమంది పార్టీకి సంబంధించి ముఖ్య నేతలంతా కూడా నివాసానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి దాదాపుగా ఒక 15-20 మంది వరకు కూడా విజయ్ ఇంట్లో ముఖ్యమైన పార్టీకి సంబంధించిన నేతలు, నాయకులు వీళ్ళందరూ కూడా భేటీ అవ్వడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎందుకంటే అంటే 118 స్థానాల వరకు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తక్కువ ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేకంగా విజయ్ దృష్టి పెట్టడం జరిగింది. సో మొత్తం మీద తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే 40 ఏళ్ల నుంచి కూడా డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఏకచక్రాధికంగా ఒకరిపైన ఒకరు అంటే పోటీ పడుతూ కూడా రావడం జరిగింది. రాష్ట్రాన్ని నాశనం చేస్తారంటూ కూడా గతంలోనే విజయ్ చెప్పడం జరిగింది. అందువల్లనే ప్రజా తీర్పు ఎలా ఉంటుందో చూపిస్తారంటూ కూడా ఆయన ఏ విధంగా శపథం చేశారు. అదే స్థాయిలోనే ఇవాళ 2 స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు
అత్యంత భారీ మెజారిటీతో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా దాదాపు 109, 110 వరకు కూడా ఎమ్మెల్యేలు కూడా గెలుచుకునే స్థాయికి పార్టీని తీసుకొచ్చారంటే గోపీనాథ్ ఇప్పుడు ఒకటి పెరంబూర్ తిరుచి ఈస్ట్ 2 స్థానాల్లో కూడా విజయ్ భారీ మెజారిటీతో గెలిచారు. మరి ఒక స్థానాన్ని అయితే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఏ స్థానానికి ఆయన రాజీనామా సమర్పించి ఏ స్థానంలో కూడా ఎమ్మెల్యేగా కూడా ఉండే అవకాశం, తర్వాత కూడా సీఎం గా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఇవన్నీ ఉంటే ఏ స్థానాన్ని ఆయన వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న 2 స్థానాలతో పోల్చుకుంటే? పెరంబూరు తిరుచికి సంబంధించి ఈ 2 స్థానాల్లో ఆయన అంటే గెలిచారు కాబట్టి అంటే ఒక చర్చ అయితే రాష్ట్రంలో నడుస్తా ఉంది. ప్రధానంగా అంటే ఇప్పటికిప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోయినా కూడా ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. ఈ రోజు రేపు ఈ 2 రోజులు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలా అంటే అత్యంత కీలకమైనటువంటి సమయం. కానీ ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. నడుస్తా ఉంది? నటి త్రిషాకి సంబంధించి ఆమెని అంటే ఉప ఎన్నికలు పెట్టి అంటే ఈయన 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి ఒక స్థానంలో రాజీనామా చేసి ఆమెని నటిని ఆమెను అక్కడ ఎన్నికల పోటీల్లో బై ఎలక్షన్స్ వస్తే అక్కడ ఎన్నికల పోటీల్లో నిలబెట్టి ఆమె ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేబినెట్ లోకి తీసుకోవాలి అనేటువంటి చర్చ మాత్రం అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు వీళ్ళందరూ కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇదంతా కూడా చాలా కొద్దిగా టైం పడుతుంది. బట్ ఈ లోపల అదే ఒకటే పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు ఆమె క్రియాశీలకంగా ఉండాలి. ఎందుకంటే విజయ్కి అత్యంత సన్నిహితురాలు త్రిష. సో అందువల్లనే ఆ పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఇట్లా కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఆమె ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగానే ముందుకెళ్లే అవకాశం అయితే. బట్ మాత్రం ఇవాళ రేపు మాత్రం కీలకంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగానే విజయ్ అడుగులు వేయబోతున్నారు. మరి కాసేపట్లో దానికి బీజం వేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. అంటే మొత్తానికి విజయ్ ఇంటికి భారీగా కూడా చేరుకుంటున్నారు. అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎక్స్ లో కూడా పోస్టులు పెడుతున్నారు. హీరో విజయ్ కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. మొత్తంగా అటు సినీ సెలబ్రిటీస్ నుంచి కూడా విజయ్ కి అభినందనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. భారీగా కూడా అటు ఏపీలో కూడా విజయ్ సారథ్యంలో నుండి కొంత అభిమానులు కూడా విజయ్ గెలిచేందుకు అక్కడ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. అటు విజయ్ ఇంటి దగ్గర కూడా చాలా వరకు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చేరుకొని అక్కడ చాలా వరకు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చూసామని ఇప్పటికే విజయ్ పెరంబూర్ లో కూడా 40,000 ఓట్ల తేడాతో కూడా డిఎంకే ఆర్డి శేఖరన్ పై 40,000 ఓట్ల తేడాతో విజయ్ గెలుపొందారు. అటు తిరుచి ఈస్ట్ లో కూడా గెలిచారు, పెరంబూర్ లో కూడా గెలిచారు. మొత్తంగా చూస్తూ ఉన్నాము విజయ్ చాలా హ్యాపీగా, విజయ్ అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అతనికి ఎక్స్ లో చాలా వరకు కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు, అభినందనలు తెలుపుతూ ఉన్నారు. రైట్, స్టూడియో నుంచి గెస్ట్ జాయిన్ అయ్యారు అశోక్ చక్రవర్తి గారు. నమస్తే అండి.